ప్రైజ్ గాడ్. ఈరోజు యెహోయాహాజు జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన యెహోయాహాజు రాజు గురించిన పూర్తి వివరాలు పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజులు 13వ అధ్యాయంలో వివరించబడింది. ఈయన పరిపాలనా కాలం. ఇతని తండ్రి పేరు ఇశ్రాయేల్ను పాలించిన ప్రముఖ రాజు ఏహు ఇతని తండ్రి పేరు. ఏహు వంశానికి చెందిన 2వ రాజు ఇతడు సమరియా రాజధానిగా 17 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. యూదా దేశాన్ని యావాషు రాజు పరిపాలిస్తున్న 23వ సంవత్సరంలో యెహోయాహాజు అధికారంలోకి వచ్చాడు. ఈయన చేసిన ఆధ్యాత్మికమైన పాపాలు. ఇతడు దేవుని దృష్టికి చెడు నడత నడిచినవాడు కాబట్టి ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము పెట్టిన విగ్రహారాధన మార్గములను ఇతడు విడిచిపెట్టలేదు. ఇతడు ఎలాగున్నాడంటే దేవుని దృష్టికి చెడు నడవడి గలవాడు. ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారణమైన నెబాతు కుమారుడు ఎవరు? యెరోబాము పెట్టిన విగ్రహారాధన మార్గములను ఇతడు విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు పాపము చేయటం కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము పెట్టిన విగ్రహారాధన మార్గాలను ఇతడు విడిచిపెట్టలేదు. సమరీలో అషేరాదేవి ప్రతిభను అలాగే వచ్చి ప్రజలు విగ్రహారాధనలోనే కొనసాగేలా చేశాడు. దేవుని శిక్ష అరామీల అణిచివేత. యెహోయాహాజు మరియు ప్రజల పాపాల వల్ల దేవునికి ఇశ్రాయేలుపై కోపం వచ్చింది. దేవుడు ఆరాము అంటే సిరియా రాజైన హజాయేలు అతని కుమారుడైన బెన్హదదు చేతికి ఇశ్రాయేలును అప్పగించారు. వారు ఇశ్రాయేల్ దేశాన్ని ఘోరంగా అణిచివేసి దోచుకున్నారు. యెహోయాహాజు సైన్యం ఎంత బలహీనపడిందంటే అతని వద్ద కేవలం 50 మంది రౌతులు అంటే గుర్రపు సైనికులు, 10 రథాలు, 10,000 మంది కాల్బలం మాత్రమే మిగిలారు. ఆరాము రాజు వారిని నూర్పిడి ఎద్దులా నిలిపేశాడు. వారి చేత విపరీతంగా పని చేయించాడు అన్నమాట. యెహోయాహాజు ప్రార్థన, దేవుని కరుణ. కష్టకాలంలో ఇతని రాజు ఏం చేశాడంటే యెహోయాహాజు దేవుని వైపు తిరిగాడు. ఆరాము రాజు పెడుతున్న బాధలను చూడలేక ఇతను యెహోవాను బ్రతిమాలు కొనగా దేవుడు అతని ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు కొరకు ఒక రక్షకుడిని పంపించాడు. ఆ